హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఈరోజు వీడియో వచ్చేసి ఎవరైతే గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సిబిటీ 1 క్లియర్ అయ్యి సిబిటీ కోసం చాలా కష్టపడుతున్నారో వాళ్ళ కోసం ఒక మంచి బూస్టింగ్, ఒక సూపర్ ఫాస్ట్ రివిజన్తో మీ ముందుకు వచ్చాను. రాబోయే ఆ ఎగ్జామ్స్లో పక్కాగా రిపీట్ అయ్యే క్వశ్చన్స్ అయితే ఇందులో నేను పిక్ చేయడం జరిగింది. మీరు ఈ పూర్తి సిరీస్ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఎంత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఏ విధంగా పిక్ చేశానో మీకే అర్థమవుతుంది. ఓకే, డెఫినెట్గా స్టార్ట్ చేయండి. డోంట్ మిస్ దిస్ వీడియో. కంప్లీట్గా ఈ వీడియోని పూర్తిగా చూడండి, తప్పకుండా మీ యొక్క సెలెక్షన్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. ఓకే, ఇది పార్ట్ 1 వీడియో. ఇలాగే మనం ఎగ్జామ్ టైం వరకు అయితే డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఫ్రెండ్స్, ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు ఇలాంటి వీడియోస్ అయితే 100% యూజ్ అవుతుంది. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి, ఎంత క్వాలిటీ వీడియోనో మీకే అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, మనోహర్ జోషి పోస్ట్ మార్టస్ రిసీవ్డ్ ద పద్మభూషణ్ ఫర్ హిజ్ కాంట్రిబ్యూషన్ ఇన్ విచ్ ఫీల్డ్ అనమాట. మనోహర్ జోషి మరణానంతరం తన సేవలకు గాను పద్మభూషణ్ ఏ రంగంలో అందుకున్నారనేది క్వశ్చన్. ఇది రీసెంట్గా అడిగిన క్వశ్చన్ అనమాట. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ క్వశ్చన్ ఇది. ఓకే, ఏ రంగంలో అడిగారండి? ఏ రంగంలో పద్మభూషణ్ ఇచ్చారు? పబ్లిక్ అఫైర్స్లో అనమాట. పబ్లిక్ అఫైర్స్. మనోహర్ జోషి గారు ఎవరు? ఇతను ఒక సీనియర్ శివసేన లీడర్ ఫ్రమ్ మహారాష్ట్ర అనమాట. ఒక ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కూడా. ఓకే, ఇతను లోక్సభ స్పీకర్గా కూడా పనిచేయడం జరిగింది అండ్ ఒక కీ రోల్, మెయిన్ రోల్ ప్లే చేయడం జరిగింది పబ్లిక్ అంటే ప్రజా జీవితంలో. ఓకే, ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత చూస్తే సెకండ్ క్వశ్చన్, హూ క్లించ్డ్ ద అండర్-8 వరల్డ్ క్యాడెట్స్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ ఇన్ 2024? ఇది కూడా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, సో ఈ క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్ దివిత్ రెడ్డి అనమాట. దివిత్ రెడ్డి, ఇతను చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ద వరల్డ్ క్యాడెట్ చెస్ ఛాంపియన్షిప్ 2024 వాజ్ హెల్డ్ ఇన్ ఎక్కడ జరిగిందండి? ఇన్ ది U8, U10 అండ్ U12 కేటగిరీస్లో జరిగింది. ఓకే, ఇండియా నుంచి అయితే దివిత్ రెడ్డి అదుల్లా గోల్డ్ మెడల్ అనేది విత్ 9 పాయింట్స్తో తీసుకోవడం జరిగింది. ఓకే, ఇది దీనికి సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ చూస్తే, ఇన్ 2025 ఏప్రిల్ హూ అడ్రస్ ద ఇనాగ్రల్ వెబ్కాస్ట్ ఆఫ్ పోషన్ పక్వాడా క్వశ్చన్. పోషన్ పక్వాడా అనేది చాలా చాలా ట్రెండింగ్ క్వశ్చన్. అది మీరు 100% దీన్ని ఒక 3 స్టార్ ఆర్ 5 స్టార్ మార్క్స్ అయితే వేసుకోవచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఎవరు లాంచ్ చేశారు, ఎవరు అడ్రస్ చేశారంటే, ఎవరు ప్రారంభించారు సార్ ఇది అంటే సావిత్రి ఠాకూర్ గారు. సావిత్రి ఠాకూర్ గారు ఏ రోజు ఈ యొక్క ఇనాగ్రల్ చేశారు? ఇనాగ్రల్ డే వచ్చేసి April 8, 2025 అనమాట. April 8, 2025. ద మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఇప్పుడు ఇలా కూడా క్వశ్చన్ అడగవచ్చు. అంటే రివర్స్ ఇంజనీరింగ్లో హూ ఇస్ ద మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అనేది, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి ఎవరు మినిస్టర్ అంటే సావిత్రి ఠాకూర్ గారు. ఈ విధంగా కూడా క్వశ్చన్ని ట్విస్ట్ చేయొచ్చు, అందుకే నేను ఈ విధంగా అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఈ 7th ఎడిషన్, ఎన్నో ఎడిషన్ ఇది? 7th ఎడిషన్. గుర్తుపెట్టుకోండి, పోషన్ పక్వాడా అనేది 7th ఎడిషన్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది సార్ అంటే 8th ఏప్రిల్ నుంచి 12th ఏప్రిల్ వరకు జరిగింది. 8th ఏప్రిల్ నుంచి 12th ఏప్రిల్ వరకు అయితే జరిగింది. ఓకే, ఎవ్రీ ఇయర్ స్ప్రెడ్. దేనికి ఈ యొక్క పోషన్ పక్వాడా అనేది క్రియేట్ చేస్తున్నారు? టు క్రియేట్ ఏ అవేర్నెస్, ఒక అవగాహన నిర్వహించడం కోసం. దేంట్లో? ఇది కూడా పోషకాహార అంటే న్యూట్రిషన్ సంబంధించిన ఒక అవగాహన నిర్వహించడం కోసం ఈ యొక్క పోషన్ పక్వాడా అనే స్కీమ్ని ఎవ్రీ ఇయర్ మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. ఇది 7th ఎడిషన్ అనమాట, April 2025. ఓకే, అయితే ఇది 7th ఎడిషన్ కదా. ఇది ఎప్పుడు లాంచ్ చేశారనేది తప్పకుండా మీరు కమెంట్లో అయితే మెన్షన్ చేయండి. ఎప్పుడు లాంచ్ చేశారు ఇది 7th ఎడిషన్ 2025 అయితే ఏ ఇయర్లో లాంచ్ చేశారనేది, ఆ ఇయర్ అనేది తప్పకుండా కమెంట్లో మెన్షన్ చేయండి. ఈ విధంగా కమెంట్లో మెన్షన్ చేస్తూ ఉంటే మీకు ఈ ఇంటరాక్షన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోవడానికి. ఇక్కడ చూస్తే, యాజ్ పర్ ద వరల్డ్ బ్యాంక్స్ GEP January 2025 రిపోర్ట్, విచ్ ఇండియన్ సెక్టార్ ఈజ్ విట్నెసింగ్ రివైటలైజేషన్ డ్యూ టు లాజిస్టిక్స్ ఇంప్రూవ్మెంట్స్ అండ్ ట్యాక్స్ సిస్టమ్ రిఫార్మ్స్. తెలుగులో చదువుతున్నాను. ప్రపంచ బ్యాంక్ యొక్క GEP జనవరి 2025 నివేదిక ప్రకారం సరఫరా వాహక మౌలిక సదుపాయాల మెరుగుదలలు మరియు పన్ను వ్యవస్థ సవరణల వల్ల భారతదేశంలో ఏ రంగం పునరుజ్జీవం చెందుతుంది అనేది క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనమాట.
ఓకే, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది రీవైటలైజ్ అవుతుంది, అంటే మళ్ళీ దాని యొక్క కార్యక్రమాలు, తయారీ కార్యక్రమాలు, మ్యానుఫ్యాక్చరైజింగ్ యాక్టివిటీస్ని ఇంకొంచెం బలపరిచేలాగా అవకాశం అయితే కనిపిస్తున్నాయి అన్నట్టుగా ఈ అయితే రిపోర్ట్ చెప్తుందన్నమాట. ఇక్కడ చూస్తే 6th వన్, వేర్ వర్ 2 న్యూ జంపింగ్ స్పైడర్ స్పైసెస్ ఐడెంటిఫైడ్ ఇన్ ఇండియా ఇన్ 2025. భారతదేశంలో 2025లో 2 కొత్త జంపింగ్ స్పైడర్ జాతులు ఎక్కడ గుర్తించబడ్డాయంటే వెస్టర్న్ ఘాట్స్లో మనం ఏమంటాం తెలుగులో పశ్చిమ కనుమలు అంటాం. వెస్టర్న్ ఘాట్స్లో ఇవి కనిపించడం జరిగిందనమాట. ఏ శాంక్చురీలో? ఇక్కడ చూడండి, షెండ్యూర్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనమాట. షెండ్యూర్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇది ఎక్కడ ఉంది సార్ అంటే కేరళలో ఉంది. ఓకే, షెండ్యూర్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీ మీరు నోట్ చేసుకోవచ్చు, ఇది కేరళలో ఉంది. విచ్ పసిఫిక్ ఐలాండ్ కంట్రీ డిపెండెంట్ ఇట్స్ డిప్లొమాటిక్ అండ్ ఎకనామిక్ టైస్ విత్ చైనా త్రూ ఏ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఇన్ 2025 ఫిబ్రవరి లీడింగ్ టు హైటెండ్ కన్సర్న్ ఇన్ న్యూజిలాండ్. ఇక్కడ చూస్తే తెలుగులో ఫిబ్రవరి 2025లో చైనాతో వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా దౌత్య ఆర్థిక సంబంధాలను మెరుగుపరిచిన పసిఫిక్ దీవి ఏది, దేశం ఏది? ఇది న్యూజిలాండ్లో ఒక ఎత్తైన దానికి కారణం అనమాట. సో కరెక్ట్ చూస్తే కనుక ఇక్కడ కూక్ ఐలాండ్స్. ఇన్ ఫిబ్రవరి 2025 కూక్ ఐలాండ్స్ స్ట్రెంథెన్ టైస్ విత్ చైనా అనమాట. కూక్ ఐలాండ్స్, ఏ ఐలాండ్స్? కూక్ ఐలాండ్స్. ఓకే, who was appointed as the new secretary of the Department of Revenue in May 2025. ఇక్కడ ఎక్కువగా కరెంట్ అఫైర్స్ లో వచ్చిన క్వశ్చన్ ఇది. ఓకే, ఇదేంటంటే అరవింద్ శ్రీవాస్తవ. నెక్స్ట్ చూస్తే which state has the largest forest and tree cover area wise as per the Indian Forest Report 2025. రీసెంట్గా ఇండియన్ ఫారెస్ట్ రిపోర్ట్ 2025-23 రిలీజ్ చేయడం జరిగింది కదా. అయితే ఏ స్టేట్ లార్జెస్ట్గా ఎక్కువగా ఫారెస్ట్ మరియు ట్రీ కవర్ని కలిగి ఉంది అంటే మనకి ఇక్కడ మధ్యప్రదేశ్ అనేది కరెక్ట్ అనమాట. ఓకే, ఇదేంటంటే యాజ్ పర్ ద ఇండియన్, ఈ స్టేట్ రిపోర్ట్ అనేది కంపల్సరీ, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, ఈ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 మధ్యప్రదేశ్ హ్యాస్ ద హైయెస్ట్ లార్జెస్ట్ కవర్ అండ్ ట్రీ కవర్ అనమాట ఏరియా వైజ్. ద స్టేట్ కవర్స్ అప్రాక్సిమేట్లీ 85,724 కిలోమీటర్ స్క్వేర్, అబౌట్ 28% ఆఫ్ ఇట్స్ జియోగ్రఫికల్. అంటే దాని మొత్తం 100% ఏరియా ఉంటే అందులో దాదాపుగా 28% మనకి ఇది ఫారెస్ట్ కవర్, ట్రీ కవర్ మాత్రమే ఆక్యుపై చేసి ఉందన్నమాట. ఓకే, దానివల్లనే 2 ఫారెస్ట్ కవర్, ట్రీ కవర్ అనమాట. అండర్ ఇట్స్ న్యూ ఫార్మాట్, హౌ మెనీ టర్మ్స్ పార్టిసిపేటెడ్ ఇన్ ది 2025 ఫీఫా క్లబ్ వరల్డ్ కప్ అనమాట. తన కొత్త ఫార్మాట్ ప్రకారం 2025 ఫీఫా క్లబ్ వరల్డ్ కప్లో ఎంతమంది జట్టు పాల్గొన్నారు అంటే 32 అనమాట. 32 మెంబర్స్, 32 teams. Who was honored with the Padma Shri for her role in Goa's liberation struggle in January 2025? ఎవరండి? లిబియా లోబో సర్దేశాయి. తెలుగులో చూస్తే 2025 జనవరిలో గోవా విమోచన పోరాటంలో తన పాత్రకు పద్మశ్రీతో సత్కరించబడ్డవారు ఎవరు అంటే లిబియా లోబో సర్దేశాయి. ఇక్కడ 70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ నటుడిగా ఎవరు ఎంపికయ్యారంటే మనందరికి తెలుసు కదా, రిషబ్ శెట్టి. ఏ మూవీకి గాను? కాంతారా మూవీకి గాను తను సెలెక్ట్ అవ్వడం జరిగింది. ద స్ట్రీక్ సమ్మిట్ 2025, ఇలాంటి సమ్మిట్స్ కానివ్వండి, కాన్ఫరెన్సెస్ కానివ్వండి, ఏదైనా రిపోర్ట్స్ కానివ్వండి, చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్స్కి. వాటిని మీకు సింప్లిఫై వేలో కావాలనుకుంటే కనుక ఇలాంటి సమ్మిట్స్ అన్ని ఒక వీడియోలో, కాన్ఫరెన్సెస్ అన్ని ఒక వీడియోలో, ఇట్లాంటి చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాను. మీరు మీ యొక్క ఇంట్రెస్ట్ కూడా తప్పకుండా కమెంట్లో అయితే మెన్షన్ చేయండి. ఈ సమ్మిట్ యొక్క ఫోకసింగ్ ఆన్ ఉమెన్స్ సేఫ్టీ అండ్ ఎంపవర్మెంట్ వాజ్ హెల్డ్ ఇన్ విచ్ ఇండియన్ సిటీ? ఎక్కడ జరిగింది? ఇది హైదరాబాద్లో. కాబట్టి ఎవరైతే తెలంగాణ ఎగ్జామ్స్కి చదువుతున్నారో కూడా వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మహిళల భద్రత మరియు శక్తివంతతపై దృష్టి సారించిన స్ట్రీ సమ్మిట్ భారతదేశంలోని ఏ నగరంలో నిర్వహించబడింది అంటే హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. ఓకే,
ఎప్పుడు చేశారండి ఇది? ఏప్రిల్ 15, 2025లో తాజ్ డెక్కన్ బంజారా హిల్స్లో జరిగింది ఇది. దీని యొక్క థీమ్ ఏంటంటే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ థీమ్ వచ్చేసి యాక్సలరేట్ యాక్షన్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్. యాక్సలరేట్ యాక్షన్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్. దీని యొక్క తెలుగులో ఏంటంటే మహిళల శక్తివంతత కోసం చర్యలను వేగవంతం చేయండి అని దీని యొక్క అర్థం. హూ వాన్ ద ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ ఎట్ ద 2024 సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్? ఏదండి ఇది? పివి సింధు గారు. పివి సింధు. పివి సింధు వాన్ ద ఉమెన్స్ సింగిల్స్ టైటిల్. షీ డిఫీటెడ్ హర్ అపోనెంట్ ఇన్ ది ఫైనల్ మ్యాచ్. ఓకే, ఇది థర్డ్ సయ్యద్ ఇంటర్నేషనల్ టైటిల్ అనమాట తనకి. ఇన్ 2025 January, who among the following chaired the first ever CSR round table for sports development? 2025 జనవరిలో క్రీడల అభివృద్ధికి సంబంధించిన తొలి సిఎస్ఆర్ రౌండ్ టేబుల్ను కింది వారిలో ఎవరు అధ్యక్షత వహించారంటే మన యొక్క అనురాగ్ ఠాకూర్ గారు. ఇతనేంటి? అనురాగ్ ఠాకూర్ గారు మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్స్. ఓకే, ఈ ఫస్ట్ టైం జరుగుతుందన్నమాట ఈ సిఎస్ఆర్ రౌండ్ టేబుల్ ఫర్ స్పోర్ట్స్ డెవలప్మెంట్. దానికి గాను ఎవరు చైర్మన్గా వహించారంటే అనురాగ్ ఠాకూర్ గారు ఈ యొక్క జనవరి 2025లో జరిగిన ఆ సమ్మిట్కి అయితే కూర్చోవడం జరిగింది. విచ్ గవర్నమెంటల్ బాడీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ ద డీప్ ఓషన్ మిషన్? డీప్ ఓషన్ మిషన్ అనేది ఉంది కదా, ఏ గవర్నమెంట్ బాడీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జిక్యూటింగ్? ఓకే, దాన్ని అమలు చేయడానికి ఏ ప్రభుత్వ సంస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థ రెస్పాన్సిబుల్ అనేది మనకు అడుగుతున్నారనమాట. అది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. మినిస్ట్రీ ఆఫ్ డీప్ ఓషన్. ఇక్కడ క్వశ్చన్ మీకు, డీప్ ఓషన్ మిషన్కి గాను మనకి రీసెంట్గా లాంచ్ చేసిన మిషన్ ఏంటి? రీసెంట్గా లాంచ్ చేసిన మిషన్ ఏంటి? ఓకే, ఇది క్వశ్చన్ అనమాట. తెలిస్తే కనుక తప్పకుండా కమెంట్లో మెన్షన్ చేయండి. ఓకే, రైట్. వేర్ డి టైగర్ ట్రయంప్ 2025 ఎక్సర్సైజ్ కమెంట్స్? ఎక్కడ ఈ యొక్క టైగర్ ట్రయంప్ 2025కి సంబంధించిన ఎక్సర్సైజ్ జరిగింది? ఇక్కడ వ్యాయామం కాదు, ఇది తెలుగు ట్రాన్స్లేషన్ కొంచెం ఇబ్బంది అవుతుంది. ఓకే, ఈ యొక్క ఎక్సర్సైజ్ అనేది ఎక్కడ ప్రారంభించబడింది అంటే మనకి ఇక్కడ నావెల్ డాక్యార్డ్ విశాఖపట్నం. నావెల్ డాక్యార్డ్ విశాఖపట్నం అనమాట. ఇది ఏ ఏ దేశాలకు సంబంధించిందంటే ఇండియా మరియు యుఎస్ఏకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కాబట్టి ఇది ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఇది క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. రీసెంట్గా ఇవన్నీ అఫీషియల్గా వచ్చిన, నేను సొంతగా క్రియేట్ చేసినవి కావు, అఫీషియల్గా వచ్చిన మనకి మెయిన్ ఇంపార్టెంట్ చాలా క్వశ్చన్, అంటే చాలా ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ అనమాట ఇవి. 18th క్వశ్చన్ వచ్చేసి, యాజ్ మెన్షన్డ్ ఇన్ ది ఎకనామిక్ సర్వే 2024-25 వాట్ ఈస్ ద ప్రొజెక్టెడ్ గ్రోత్ రేట్ ఆఫ్ ద అగ్రికల్చర్ సెక్టార్ యొక్క ప్రొజెక్టెడ్ గ్రోత్ రేట్ ఫర్ ద ఇయర్ 25 ఎంత అని అడుగుతున్నారు. ఎంత అండి? 3.5. అయితే ఇక్కడ మీ యొక్క క్వశ్చన్ ఏంటంటే ఈ 2025కి ఈ ప్రొజెక్టెడ్ గ్రోత్ ఏదైతే ఉందో ఈ 3.5 అయితే 2024-25 ఈ ఇయర్లో, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మనకి అగ్రికల్చర్ సెక్టర్ యొక్క గ్రోత్ ఎంత వచ్చింది అనేది కమెంట్లో మెన్షన్ చేయండి. అగ్రికల్చర్ సెక్టర్ యొక్క గ్రోత్ ఎంత వచ్చింది అనేది తప్పకుండా కమెంట్లో మెన్షన్ చేయండి. ఇక్కడ చూస్తే ద ఎకనామిక్ సర్వే ప్రొజెక్టెడ్ 3.5 గ్రోత్ రేట్ ఫర్ అగ్రికల్చర్ సెక్టర్ ఫర్ ద ఇయర్ ఫైనాన్స్. ద గ్రోత్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ డ్యూ టు బెటర్ మాన్సూన్ వస్తుంది. అంటే దీని బెటర్ మాన్సూన్ అంటే ఏంటిది? మంచి వర్షాలు రాబోతున్నాయి అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా దానికి సపోర్ట్ చేయడం వల్ల ఈ యొక్క అగ్రికల్చర్ సెక్టర్ అనేది డే బై డే అనేది మనకి అభివృద్ధి చెందుతూ ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ చూస్తే ఇండియా ర్యాంక్డ్ డాష్ అవుట్ ఆఫ్ 33 కంట్రీస్ ఇన్ ది ఫ్రీ స్పీచ్ ఇండెక్స్. ఫ్రీ స్పీచ్ ఇండెక్స్ according to a global survey report published in 2025 by the Future of Free Speech అన్నమాట. ద ఫ్యూచర్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ అండ్ ఇండిపెండెంట్ యుఎస్ బేస్డ్ థింక్ ట్యాంక్. ఇక్కడ చూస్తే మీకు అర్థమైంది అనుకుంటాను. స్వతంత్ర అమెరికా ఆధారిత ద ఫ్యూచర్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ థింక్ ట్యాంక్ 2025లో ప్రచురించిన గ్లోబల్ సర్వే రిపోర్ట్ ప్రకారం 33 దేశాలలో భారతదేశం ఫ్రీ స్పీచ్ ఇండెక్స్లో ఏ ర్యాంక్లో ఉంది అంటే 24వ ర్యాంక్లో ఉందన్నమాట. చూడండి ఫ్రీ స్పీచ్లో మన యొక్క ర్యాంక్ ఎంత ఉందో. అంటే టోటల్ 33 దేశాలు ఉంటే అందులో 24వ ర్యాంక్లో ఇది ఉండడం జరుగుతుంది. ఓకే, ఇక్కడకు చూస్తే కనుక యాజ్ ఆఫ్ 1 March 2025 ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెల్ ప్రోగ్రామ్, ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. FTITTP అనమాట. ఇది FTITTP అంటే ఏంటి? ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ హ్యాస్ బిన్
implemented at how many major airports of India, where if a traveler has already filled in all the required information, the screening process is completed in just 30 seconds. ఇక్కడ చూడండి, మార్చ్ 2025లో వరకు ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ భారతదేశంలోని ఎన్ని ప్రధాన విమానాశ్రయాల్లో అమలు చేయబడింది? భారతదేశంలోని ఎన్ని ప్రధాన విమానాశ్రయాల్లో అమలు చేయబడింది? ఇక్కడ ప్రయాణికుడు అన్ని అవసరమైన వివరాలను ముందే అందించినట్లయితే స్క్రీనింగ్ ప్రక్రియ కేవలం 30 సెకండ్స్లో పూర్తవుతుందన్నమాట. ఎక్కడ ఉంది? ఎన్ని విమానాశ్రయాలు? 8 విమానాశ్రయాల్లో అయితే ఇది అమలు చేయడం జరుగుతుందన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, కాబట్టి సో చూసారు కదా, ఇప్పటివరకు మనం అయితే 20 క్వశ్చన్స్ అయితే కవర్ చేయడం జరిగింది. మరీ ఎక్కువ అవుతే కనుక ఎక్కువ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, బట్ ఇక్కడ మెన్షన్ చేస్తే కనుక చాలామంది వ్యూవర్స్ అయితే చూడడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ అవర్స్ ఉంటే కనుక మీకు డెఫినెట్గా ఇంకా టైం ఎక్కువైనా పర్లేదు, ఎక్కువ క్వశ్చన్స్ కవర్ చేయండి అనుకుంటే కనుక తప్పకుండా కమెంట్లో మెన్షన్ చేయండి. ఇప్పటివరకు ఈ యొక్క క్వశ్చన్స్ ఏ విధంగా అనిపించాయి అండ్ ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా అనిపించింది అనేది కూడా మీ యొక్క కమెంట్లో మెన్షన్ చేస్తే కనుక 100% మాకు కూడా యూజ్ అవుతుంది అండ్ మీకు కూడా యూజ్ అయ్యే వీడియోలు అయితే చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ఒక 20 క్వశ్చన్స్తో మీ ముందుకు మళ్ళీ కలవడానికి పార్ట్ 2తో వస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చూస్తున్నారా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. అండ్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకైతే తప్పకుండా ఫార్వర్డ్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.